గొర్రెపిల్లగా వధించబడ్డాడు. ఆయన రక్తములో మన పాపాలు పరిహరించబడ్డాయి. కాబట్టి ఈరోజు మనము తినుచున్నటువంటి రొట్టె యేసుక్రీస్తు గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు శరీరములకు సాదృశ్యం. అలాగనే మనము తినుచున్నటువంటి రక్తము యేసుక్రీస్తు చిందించిన రక్తమునకు సాదృశ్యం. ఓకే, అయితే ఆ పస్కా బలిని, ఆ యొక్క రొట్టెను ద్రాక్షారసమును ఏ విధంగా భుజించాలో దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరు దానిని తినవలసిన విధమేదనగా. అంటే ఇప్పుడు గమనించండి, కొన్నివి చేయడానికి, కొన్నివి తినడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. దాన్ని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని, ఇక్కడ గమనించండి, ఏం చేయమన్నాడు, ఎలా తినమన్నాడు చెప్పండి. నడుము కట్టుకోమన్నాడు, తర్వాత చెప్పులు తొడుక్కోమన్నాడు, కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను. ఇక్కడ గమనించండి, ఏమన్నాడు, మొదటిది ఏమన్నాడు, నడుము కట్టుకోమన్నాడు, రెండోది చెప్పులు తొడుక్కోమన్నాడు, మూడోది త్వరగా తినమన్నాడు. మళ్ళా తర్వాత వాస్తవంగా చెప్పాలంటే రాము లాంటి వాళ్ళు, మా రవి లాంటి వాళ్ళు తినేటప్పుడు బెల్ట్ ఏం చేసుకుంటాం, సహజంగా మనం లూజ్ చేసుకుంటాం. కానీ ఇక్కడేమన్నాడు, నడుము కట్టుకోమన్నాడు అనమాట. ఇప్పుడు దాని గురించి నేను మీకు వాక్యం చెప్తాను. నడుము కట్టుకోవటం అంటే ఏంటి, వాట్ డస్ ఇట్ మీన్? నడుము కట్టుకోవటం అంటే ఏంటి? ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రికలోకి రండి. ఈ నిర్గమకాండం మైండ్లో పెట్టుకోండి. పేతురు రాసిన, నీ బైబిల్ లేదా? చూడు మరి, బైబిల్ ఫోన్లో ఉందా? బైబిల్ చూడాలి. ఎవరు చదువు రాని వాళ్ళ దగ్గర బైబిల్ ఉంది? ఎవరి దగ్గరనా? ఇవ్వనా ఆ బాబుకి బైబిల్? చూడన్నా, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి మీ మనసు అనే నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండి. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా రెఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. మనం ఎక్కడ ప్రసంగం ప్రారంభించాము? నిర్గమకాండము 12వ అధ్యాయము 11వ వచనం. అక్కడ పస్కా బలి ఏ విధంగా భుజించాలో రాయబడింది. నడుము కట్టుకొని ఉన్నది కదా, ఏం చేయాలంట? నడుము కట్టుకుని ఉంది కదా, నడుము కట్టుకోవాలి, చెప్పులు కడుక్కోవాలి, కర్రలు చేత పట్టుకోవాలి, త్వరగా తినాలి. ఇప్పుడు పేతురు పత్రికలో పేతురు గారు ఏం రాస్తాడు? మీ మనస్సు అనే నడుము కట్టుకొని. ఏమిటి చెప్పండి? అంటే ఇక్కడ మనసు అంటే, నడుము అంటే ఏంటి? అది ఈరోజు మన ప్రసంగం కూడా అదే అనమాట. చెప్పండి, నడుము అంటే ఏమిటి చెప్పాలి? మనసు. నడుము కట్టుకోవడం అంటే మనసు కట్టుకోవటం. అంటే ఉపమానాలంకార రీతిగా కొన్ని వాక్య భాగాలు వ్రాయబడ్డాయి. ఉపమానాలంకార రీతిగా. ఉపమానం అంటే ఒక విషయాన్ని ఒక దాంతో, నువ్వు చంద్రబింబం అంత అందము గలదానమై అంటాడనమాట. అంటే ఒక విషయాన్ని ఒక వస్తువుతోనూ ఒక విషయంతోనూ పోల్చటం ఉపమానాలంకారం అంటారనమాట. సో 127వ కీర్తన కూడా ఉపమానాలంకారమే. అలాగనే ఇక్కడ కూడా ఏంటంటే, నడుము కట్టుకోనుట అంటే ఏంటి చెప్పండి? నడుము దేని సాదృశ్యం చెప్పండి? ఇప్పుడు చెప్పండి, నడుము కట్టుకోవడం చెప్పండి. మనసు కట్టుకోవడం అంటే, ఈ పస్కా పూజించే ముందు ఏమి చెక్ చేసుకోవాలి? మనసు చెక్ చేసుకోవాలి. మనసు కట్టుకోవటం అంటే, కొంతమంది మనసు ఏమైపోతుంటుంది, ఏదైనా అటిడిపోతుంటుంది, జారిపోతూ ఉంటుంది. అందువల్ల మన మనసు ఎలా ఉందో, ఈ బలలో మనం పాలు పంపులు పొందుతున్న మన మానసిక పరిస్థితి ఎలాగుందో ఆ విషయం గురించి 5 విషయాలు మీకు నేను చర్చగా చెప్తాను అనమాట. ఓకేనా? ఇప్పుడు మనము ఎలాంటి మనసు కలిగి ఉండాలి, అది పాయింట్. ఈరోజు మన టాపిక్ ఏంటి? మనసు. నేను రాత్రి తమ్ముడైన నేను చేశాను. మీ మనసు ఎలా ఉంది? మీరు చెక్ చేసి, నా మనసు ఎలా ఉంది ఏంటి చెప్పండి. మీ మనసు చెక్ చేసుకోవాలనుకుంటున్నారా? మాట్లాడండి. రాజిత, మనసు చెక్ చేస్తారా? మీ హాస్పిటల్లో ఏమన్నా హార్ట్ చెక్ చేస్తారు, బ్రెయిన్ చెక్ చేస్తారు, మనసు చెక్ చేయలేదు.
కనపడదు అది. కానీ ఇప్పుడు ఏం చెక్ చేసుకోవాలి మనం? మనసు చెక్ చేసుకోవాలి. సో ఈరోజు మన టాపిక్ మనసు గురించి అనమాట. నడుము కట్టుకోవడం అంటే మనసు కట్టుకోవడం. ఇప్పుడు మీరందరూ కూడా మార్క్స్ వార్తలోకి రండి. 1:15. మార్క్స్ వార్త 1:15. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఇక్కడ యోహాను గారు రాస్తున్నాడు. ఏమని చెప్పబడుతుంది? కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము. మీరేం పొందాలి? మారు మనసు పొందాలి. ఏం పొందాలి? ఓకే. అలాగనే అపోస్తుల కార్యాలు 2:38. అపోస్తుల కార్యాలు 2:38. అపోస్తుల కార్యాలు 2:38. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. చాలు. ఇప్పుడు గమనించండి, ఇక్కడ పేతురు గారు ఏం చెప్తున్నాడు? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోండి అంటున్నాడు. అంటే ఇక్కడ మారు మనసు పొందమని బాప్తిసం తీసుకున్న వాళ్ళు చెప్తున్నారా, తీసుకున్న వాళ్ళు చెప్తున్నారా? ఎవరు చెప్తున్నాడు? తీసుకొని వారే చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? తీసుకొని వారు. తీసుకొని వారంటే ఎవరు? ఇంకోటి తీసుకొని వాళ్ళు ఎవరంటే రక్షణ లేని వాళ్ళు. అర్థమవుతుందా? కాబట్టి మారు మనసు అంటే పాపాలు ఒప్పుకుని ప్రభు దగ్గర పశ్చాత్తాపడడం. నీ పాపాలు ఒప్పుకుని నువ్వు ఎప్పుడైతే ప్రభు దగ్గర పశ్చాత్తాపడతావో అప్పుడు ప్రభు దగ్గర నువ్వు పాప క్షమాపణ పొందుకుంటావు. నీ పాపాలను ఒప్పుకుని దేవుని దగ్గర విడిచిపెట్టడానికి చేసుకున్న తీర్మానమే మారు మనసు. నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందావో, నీ పాపాల విషయమై దేవుని దగ్గర క్షమాపణ అడిగావో, ఆ లైఫ్ వద్దనుకున్నావో, దాన్ని గుడ్ బై చెప్పావో, దట్ ఈస్ రిపెంటెన్స్. అదే మారు మనసు అంటే. అప్పుడు మీరు బాప్తిసం పొందుతారు. అప్పుడు మీకేం జరుగుతుంది? రక్షణ పొందుతుంది. మీరు రక్షణ పొందినప్పుడు ఎక్కడ చేర్చబడతారు? సంఘంలో చేర్చబడతారు. రక్షణ పొందినప్పుడు ఎక్కడ చేర్చబడతారు చెప్పండి? సంఘంలో చేర్చబడతారు. ఇప్పుడు ఈ పాయింట్ సంఘములో వెలుపల వాళ్ళకి చెప్పాడా, సంఘములో వాళ్ళకి చెప్పాడా? సంఘములో వెలుపల వాళ్ళకి చెప్పాడు. సంఘంలో చేర్చబడిన వాళ్ళకి చెప్పాడు. ఎవరు చెప్పాడు? సంఘములో చేర్చబడిన వాళ్ళకి చెప్పాడు. అంటే ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకుంటావో అప్పుడు రక్షణ పొందుతావు. అప్పుడు రక్షణ పొందినప్పుడు నువ్వేమవుతావు? సంఘములో చేర్చబడతావు. కాబట్టి రక్షణ పొందని వాళ్ళకి, సంఘములో చేర్చబడిన వాళ్ళకి రక్షణ పొందకపోవడం అంటే దేవుని ఉగ్రత క్రింద ఉండటం. వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? మీరు మనసు మార్చుకోండి. మారు మనసు మార్చుకోవటం. మారు మనసు రిపెంట్ అంటున్నాడు అనమాట. కాబట్టి ఈ రోజున చర్చిలో ఎవరైతే ఇంకా పాపక్షమాపణ పొందలేదో, బాప్తీసం తీసుకోలేదో, సంఘములో చేర్చబడలేదో, పరిశుద్ధ బలలో పాలుపంపులు పొందే అనుభవంలోకి రాలేదో, ఇప్పుడు మారు మనసు పొందని వాళ్ళు బలలో పాలుపంపులు పొందగలుగుతారా? పొందలేరు. రక్షణ పొందని వాళ్ళు బలలో పాలుపంపులు పొందగలుగుతారా? పొందలేరు. అందుకే ప్రభు ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు తినవాలంటే, మీ నడుము కట్టుకోవాలంటే మీ మనసు మారాలి, మీరు మారు మనసు పొందాలి అని చెప్తాడు అనమాట. అందువల్ల మన చర్చిలో ఇంకెవరైతే కనుక మారు మనసు పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోలేదో, రక్షణ అనుభవంలోనికి రాలేదో, దేవుడు సూటిగా మీతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే మీరు మారు మనసు పొందండి. హల్లెలూయా. ఏమవ్వాలి? మీరు మారు మనసు పొందండి. బైబిల్ ఏం చెప్పి, ఇదే మిక్కిలి నేడే రక్షణ దినం, మీరు మారు మనసు పొందండి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. చాలా బాధాకర విషయం అంటే, నేను మన తెన్నేరులో ఒకరికి బాప్తిసం ఇచ్చా. కీర్తి అనేటువంటి పాపకి. ఆమె బీఎస్సీ నర్సింగ్ చేసి విజయవాడలో సింధూర నర్సింగ్ హోమ్లో బీఎస్సీ నర్సింగ్ చేస్తూ, నర్సింగ్ చదువుకుంటూ జాబ్ చేస్తుంది నర్స్గా. ఈయన అడిగాను,
నువ్వేం చేస్తున్నావు అంటే నర్స్ చేస్తున్నాను పాస్టర్ గారు అందరమాట. నువ్వెందుకు తీసుకోవాలనుకుంటున్నావు అన్నాను. సార్ నన్ను ఏమో ప్రశ్న వేశారు. నాకు ఇప్పుడు దగ్గర 25 సంవత్సరాలు వచ్చినాయి. నేను ఇప్పుడు దాకా ఎందుకు తీసుకోలేకపోయాను, ఇంతవరకు మారు మనసు పొందలేకుండా నేను దేవునికి ఎందుకు దుఃఖం కలిగించానని చెప్పి నేను బాధపడుతున్నానని చెప్పి అందనమాట. కాబట్టి ప్రభు నందు ప్రియబిడ్డలారా, దేవుడు ఏం కోరుతున్నాడు? మీరు మారు మనసు, అంతటా అందరూ మారు మనసు పొందవాలని. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమవ్వాలి చెప్పండి? మీరు అందరూ కూడా ఏమవ్వాలి చెప్పండి? మారు మనసు పొందాలి. కాబట్టి ఇప్పుడు చదివిన మార్క్సు వార్తలో కానీ అపొస్తలుల కార్యాల్లో కానీ సంఘములో చేర్చబడకుండా, రక్షణ పొందకుండా, బాప్తిసం తీసుకోకుండా ఉన్న వారితో మాట్లాడుతున్నాడు. ఏమని? మారు మనసు పొందమని చెప్పారు. ఇప్పుడు ఎఫెసీ పత్రికలోకి రండి. 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలోకి రండి. 2:5 ఎఫెసీ పత్రిక 2:5. ఎఫెసీ పత్రిక 2:5. ఐఎమ్ వెరీ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎఫెసీ సంఘానికి రాసిన మాట ప్రకటన గ్రంథం నాన్న, ప్రకటన గ్రంథము 2:5. ఇది ఎఫెసీ సంఘానికి రాసిన విషయం. ఇది ఎఫెసీ పత్రిక కాదు. ప్రకటన గ్రంథం 2:5. నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో, నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. ఓకే, ఇప్పుడు ఇక్కడ గమనించండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎఫెసీలో ఉన్న సంఘానికి యోహాను గారి ద్వారా దేవుడు రాస్తున్నాడు. అంటే ఇది సంఘం, ఎఫెసీలో ఉన్న సంఘానికి ఇక్కడ ఏమన్నాడు? నువ్వు ఏ స్థితిలో పడితివో దాన్ని జ్ఞాపకం చేసుకొని నీవు మారు మనసు పొంద అన్నాడు. ఇప్పుడు ఇది సంఘంలో వాళ్ళకి రాస్తున్నాడా, సంఘం బయట వాళ్ళకి రాస్తున్నాడా? చెప్పాలి. ఏ సంఘము? ఎఫెసీలో ఉన్న సంఘము. అంటే మీరు ఇందాక అనొచ్చు, అయ్యా సంఘంలోకి చేర్చబట్టం అంటే మారు మనసు, పాప క్షమాపణ, బాప్తీసు, రక్షణ అన్నారు కదా, వారు పరిశుద్ధులు అన్నారు కదా, వారు బలలో పాలు పంపులు పొందేవాళ్ళు అన్నారు కదా. ఎస్, అన్నమాట వాస్తవమే, ఉన్నమాట వాస్తవమే. కానీ ఇప్పుడంట ఈ ఎఫెసీలో ఉన్న సంఘస్థులు ఏమైపోయారంట? పడిపోయారంట. అంటే నువ్వు బాప్తీసం తీసుకుని సంఘంలో చేర్చబడి బలలో పాలు పంపులు పొందుతూ సేవలో సహకరిస్తూ సంఘంలో ఉంటూ విశ్వాసి వలె కనిపిస్తూ ముసుగేసుకుంటూ విశ్వాసాన్ని ముసుగులో ఉంటూ నువ్వు పాపం చేస్తున్నావే, వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందు. అంటే ఇక్కడ మారు మనసు ఎవరికి కావాలి? సంఘంలో వాళ్ళు కూడా కావాలి, రక్షణ పొందిన వాళ్ళు కూడా కావాలి, బలలో పాలు పంపులు పొందుతున్న వాళ్ళకు కూడా కావాలి. నువ్వు ఏ స్థితిలో పడ్డావో అది జ్ఞాపకం చేసుకో. నువ్వు పడ్డానన్న సంగతి తెలియకుండా వావరక్షణ చేసి కనుక తీసుకుంటే నీ దీపస్తంభాన్ని తీసేస్తా అన్నాడు. అంటే నీ ఆత్మదీపాన్ని ఆర్పేస్తా అన్నాడు. ఐ విల్ ఫినిష్ యువర్ లైఫ్ అని అర్థం అనమాట అండి. స్ట్రిక్ట్లీ హీస్ వార్నింగ్. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ పొందకుండా పాపం చేసిన వాడి కంటే రక్షించబడి సంఘంలో చేర్చబడిన వాడి పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుందన్నమాట. ఇట్స్ ఎ వార్నింగ్ ఫర్ ఆల్ ద పీపుల్, దోస్ హూ ఫాలెన్. రక్షించబడి ఎవరైతే కనుక ఉన్నారు, ఏ స్థితిలో పడ్డావా? నువ్వు ప్రార్థనలో పడ్డావా? చెడుతనంలో పడ్డావా? చెడ్డ స్నేహాల్లో పడ్డావా? దేవునికి ఇష్టం లేని పాపంలో పడ్డావా? దేవుడు ఏమన్నాడంటే ఇది తీసుకునే ముందు, ఇది తినే ముందు నీవు ఏ స్థితిలో పడితువో దానిని జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు మారు మనసు పొందు. చెప్పలేసుకో, పశ్చాత్తాపడు, విడిచిపెట్టు పాపాన్ని. దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. సంఘం వెలుపల మారు మనసు పొందమంటున్నాడు. ఇప్పుడు సంఘం లోపల వాడి బాప్తిస్మకి వెళ్ళక్కర్లా. మళ్ళా ఏం చేయాలి? నీ స్థితిలో ఇక్కడ చక్కగా నెలకోసారి బలంలో పాలు పంపులు పోతున్నా, ప్రతి ఆదివారం చర్చకు వస్తున్నాను, వారం అంతా నా లైఫ్ నాది, నా వ్యవహారాలు నావి అంటున్నావేమో. ఇట్స్ ఎ వార్నింగ్ ఫర్ దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి సంఘంలో వాళ్ళు కూడా ఏ స్థితిలోనైనా పడితే వారు ఏమవ్వాలి? చెప్పండి, వారు మారు మనసు పొందాలి. కాబట్టి మారు మనసు అంటే రక్షణ పొందిన వాళ్ళకే కాదు, రక్షణ పొందిన వాళ్ళు కూడా
ఏమవ్వాలి చెప్పండి? మారు మనసు పొందుదుముగాక. ఈ వాక్యం నీ చెవుల్లోకి వినపడుతుంటే, నీ హృదయంలోకి వాక్యం వస్తే, నీ పాప స్థితి నీకు అర్థమవుతుంటే, నీ పాప స్థితి నీకు గుర్తొస్తుంటే, ఏ స్థితిలో నుండి పడితే అది జ్ఞాపకం చేసుకో. ఇక్కడ గమనించండి, ప్రభేమన్నాడు బలలో పాలుపంపులు పొందేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. కానీ ఇక్కడ ఏమన్నా అంటే నువ్వు పడిన స్థితిని కూడా జ్ఞాపకం చేసుకో. నువ్వు పడిన స్థితిని కూడా జ్ఞాపకం చేసుకో. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ నన్ను ఎవరు చూడలేదు అనుకుంటుందంట. కోటేశ్వరరావు గారు నిజమేనా ఇది సామెత? కోటేశ్వరరావు గారు వింటారా? ఏమంటుందంట? వినాలా లేదా ముందు కూర్చోబెట్టేస్తా స్టేజ్ మీద ముగ్గురిని మిమ్మల్ని. సుందరరావు గారు మాస్టర్ గారు విన్నారా? పిల్లి ఏమవుద్దంట? కళ్ళు మూసుకుని పాలు తాగితే ఏమనుకుంటుందంట? నిజమేనా అది? చూసారా ఎప్పుడైనా పిల్లి పాలు తాగటం? కొండలరావు గారు అట్లా ఏమైనా చూస్తున్నారా ఇంట్లో ఉండి? అంటారు కదా. పిల్లిని ఎవరు చూడకపోవచ్చు, నిన్నెవరు చూడకపోవచ్చు, నన్ను ఎవరు చూడకపోవచ్చు, దేవుడు చూస్తున్నాడు. సుధీర్ చెప్పాలి గట్టిగా. పెద్ద సీసీ కెమెరా ఉంది దేవుడి దగ్గర. ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తాం. హల్లెలూయా. కాబట్టి ఏ స్థితిలో నుండి పడితేవో దాన్ని జ్ఞాపకం చేసుకుని ఏమంటున్నాడు? మారు మనసు పొందితే సరి, లేకపోతే నీ వ్యవహారం నీది. ఏనా? అంతే. దీపస్తంభముని తీసివేస్తానంటున్నాడు అనమాట. చాలా కాషన్ అనమాట. కాబట్టి ఫస్ట్ ఏముండాలి మనకి? ఏం సరి చేసుకోవాలి? మనం నిజంగా మారు మనసు పొందామా? ఒకవేళ మారు మనసు పొంది పడి పరిస్థితిలో ఉన్నామా? ఇంటారా? బాప్తిసం లేని వాళ్ళు ఆలోచన చేయాలి. ఏమైనా ఆలోచన చేయాలంటే, నేను మారు మనసు పొందలేదు కదా, నేను బాప్తిసంలోకి రాలేదు కదా, నేను మారు మనసు పొంది త్వరగా బాప్తిసం తీసుకోవాలి. ఒకవేళ బాప్తిసం పొంది బలలో పాలు పంపులు పొందుతూ కూడా నిర్భయంగా పాపం చేస్తూ పిల్లి వల్లే ఆలోచిస్తూ తెలివి తక్కువతనంగా నువ్వు జీవిస్తుంటే, ఇప్పుడు నీవు నీ పాప స్థితిని ఒప్పుకుని విడిచిపెట్టి మారు మనసు పొందు. హల్లెలూయా. రిపెంట్. ఏమన్నాడు? మారు మనసు. ఒకటేం చెప్పండి? చెప్పాలి. ఒకటి మనసు అని చెప్పండి. మారు మనసు. హల్లెలూయా. రెండోది రోమాపత్రిక 8వ అధ్యాయం. మొదటిది మారు మనసు. రోమాపత్రిక త్వరగా రండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 5 నుంచి 8 వచ్చినాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము, రోమాపత్రిక 8వ అధ్యాయము 5 నుంచి 8 వచ్చినాడు. చదువు తల్లి. శరీరానుసారులు శరీర విషయముల మనసునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. ఎలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచ. ఓకే, ఇప్పుడు గమనించండి. ఇక్కడ శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు, స్పిరిచువల్ మైండ్ అండ్ కార్నల్ మైండ్, అదే ఫ్లెష్లీ మైండ్. శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు. శరీరానుసారులు దేని మీద మనసు ఉంచుతారంట? శరీర విషయాల మీద మనసు ఉంచుతారంట. శరీరానుసారమైన మనసు మరణం అంట. అందుకనే శరీర కార్యాలు ఏమున్నాయి? శరీర కార్యాలు శరీరానుసారం. శరీరానుసారం మనసు ఉన్న వాళ్ళు దేని మీద మనసు ఉంచుతారు? చూద్దాం. గలతీ 5:19. గలతీ 5:19. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఏవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయ, మత్తతులు, అల్లరితో కూడిన ఇవే ఏ కార్యాలు? ఇప్పుడు శరీరానుసారం మనసున్న వాళ్ళు దేని మీద ఉంచుతారు మనసు? వీటి మీద ఉంచుతారు. జారత్వం, అపవిత్రత, అసూయ, అల్లరితో కూడిన ఆటపాట్లు, కాముకత్వం. ఆ మధ్య ఒక సినిమా హీరో సినిమా రిలీజ్ అయితే ఒక పనికిమాలింది
పసిపిల్లోని తీసుకుని 7-8 ఏళ్ళ పిల్లోని తీసుకుని సినిమాకి వెళ్ళింది ఫస్ట్ షోకి. తొక్కిసలాట్లో ఆమె చచ్చిపోయింది. వాడు ఇంకా కూడా హాస్పిటల్లోనే ఉన్నాడు అనమాట. కొంతమంది అంటారు సినిమాకి వెళ్తే పాపం అంటారు అనమాట. సినిమాకి వెళ్ళిపోతే ప్రాణం బాదుగా. 31 సంవత్సరాలు అయింది సినిమా హాల్లోకి అడుగుపెట్టి. నేను 90లో యేసు ప్రభు నమ్ముకున్నాను, 91లో సినిమా చూడటం మానేసాను. సినిమా హాల్లోకి వెళ్ళటం ఎందుకు? సినిమా హాల్లోకి వెళ్ళి ప్రేయర్ హాల్లోకి వద్దామంటే కుదరదు. ఏదో ఒకటి సాక్రిఫైస్ చేయాలి. దట్ ఈస్ కార్నల్ మైండెడ్నెస్. ఆత్మానుసారు దేని మీద మనసు ఉంచుతారు? దేని మీద మనసు ఉంచుతారు చెప్పండి. అలాగే శరీరానుసారులు ఎలా ఉంటారంటే ఏమి తిందుమా, ఏమి ధరించుదుమా. మన ఈ మధ్య ఒక రోజున మా చిన్నమ్మాయిని దించి వర్షం పడుతుంది. ఆ రోజు జోరు వర్షం పడుతుంది కానీ కారు ఎక్కించుకొచ్చి నేను వెళ్తుంటే పాపం ఒక వర్షంలో తడుచుకుంటూ వస్తుండే. ప్రార్థనకు వచ్చా. నేను గౌక్కుని కారు ఆపి ఎక్కడమ్మా అన్న. పాపం ఏం అవసరంతో ఉందో, ఏ పిన్నో నేను సిద్ధార్థ హాస్పిటల్కి వెళ్తుందో, ఏం అవసరంతో వచ్చిందో, ఏ బస్ స్టాప్ దగ్గర దించనే అన్న అనమాట. కారు ఎక్కించుకుని డోర్ వేసినాక ఏమో ఎక్కడికి వెళ్తున్నామంటే మాంసం కొట్టుకెళ్ళి వస్తున్నాను అంట. మోసం తెచ్చుకుంటుందంట. స్నీస్ మొహమా. ఆ వర్షంలో నన్ను చూసి పైసలు అడ్డం పెట్టిందా నలసంచి. నాకు కనపడలా కదా. ఏమి త్రిందుమా, ఏమి త్రాగుదుమా, ఏ మనసు అది? ఏ మనసు చెప్పండి? శరీరానుసారమైన మనసు కదా. మొన్న ఒక ఆమె అంటుంది, అయ్యా మనోరాలకి ఎక్కడ పెళ్లి సంబంధాలు ఉంటే చూడంటుంది. ఏం చేస్తానా? ఏం చేయటం అంటే అయ్యా రెండింటిలో తప్పింది 10th. నువ్వు అటు ఇటు తిరుగుతావుగా, ఏదైనా సంబంధం ఉంటే చూడంటుంది అనమాట. ఇక 10th తప్పితే పెళ్లి చేసేయటమే. అది 10th తప్పిందని పెళ్లి చేద్దామని చెప్పి చూస్తుంది కానీ ఈ మళ్ళీ బాగా ప్రాసల్లో పెద్దగా ప్రార్థన చేస్తుంది. చేతులు ఎత్తి మళ్ళీ ప్రార్థన చేస్తుంది. అలా నాయుడు అరే ఆ పిల్ల పద్దాగా ఫోన్ చూసి మొత్తం 2 సబ్జెక్ట్ తప్పి కూర్చుంది. ప్రార్థన చేయండి అయ్యా, బిడ్డ రక్షించబడాలి, యవన కాలం మందు బాప్తిసం తీసుకోవాలి, నా మనవరాలు మారు మనసు పొందాలి, దేవునికి ఇష్టాలుగా జీవించినప్పుడు దేవుడు ఆ ఆరోగ్యకరమైన జీవితం ఇస్తాడు, ఆశీర్వాదకరమైన జీవిస్తాడు అనే మనసు లేదా కదా, అనే మనసు లేదు. కొంతమంది యవనస్తులు ఈ పోర్నోగ్రఫీ భయంకరంగా అడిక్ట్ అయిపోతున్నారు అనమాట అండి. కొంతమంది ఫోన్స్లో ఈ పోర్నోగ్రఫీకి చాలా అడిక్ట్ అయిపోతున్నారు అనమాట అండి. అందువల్ల కొంతమంది ఏం చేస్తారంటే చక్కగా పిల్లలకు ఫోన్ ఇచ్చేసేసి, ఇప్పుడు అపవాది ఈ 20th సెంచరీలో మన పిల్లలను నాశనం చేయడానికి న్యూక్లియర్ బాంబు కంటే అత్యంత మోస్ట్ వరస్ట్ అండ్ పవర్ఫుల్ వెపన్ ఏదంటే తెలుసా? ఇంటర్నెట్ అనమాట. ఫోన్లోకి వచ్చేసింది, ఏమేమి చూడవచ్చు. వాడి గదిలో ఫోన్ చేసుకుంటాడు. మొన్న ఒక రోజున మేము ఒక ఊరికి వెళ్తే తల్లి చెప్తుంది, నవ్వుతూ చెప్తుంది, వాళ్ళ నాన్న నవ్వుతూ చెప్తున్నాడు. ఏమన్నాడంటే అయ్యా వాడు 10th క్లాస్ చదువుతున్నాడు. ఏమన్నాడంటే అయ్యా అర్ధరాత్రులు టాయిలెట్లో కూర్చుని ఫోన్ చూస్తున్నాడు అయ్యా అంటున్నాడు అనమాట. టాయిలెట్లో కూర్చుని ఫోన్ చూస్తున్నాడు అయ్యా అంటుంది అనమాట. నవ్వుతూ చెప్తున్నారు వాళ్ళు. తీరా చూస్తే వాడు 10th క్లాస్ తప్పాడు. వాడు ఎండిపోయాడు, వాడు పిచ్చోళ్ళలాగా అయిపోయాడు. నాన్న అభి ప్లీజ్ పేరండి, సీరియస్గా మీ యవనస్తుల గురించి చెప్తున్నా. పోర్నోగ్రఫీ కనుక అడిక్ట్ అయిపోతే కనుక సర్వనాశనం అయిపోతారు పిల్లలు. మీ పిల్లలు వాచ్ చేస్తుండాలి, ఆ ఫోను ఆ యొక్క బ్రౌజింగ్ హిస్టరీ చూస్తుండాలి. కొంతమంది ముందులో ఆ హిస్టరీ కూడా డిలీట్ చేసి పారేస్తారు. వాళ్ళ మనసు ఆత్మానుసారంగా ఉందా, ప్రార్థన చేసుకోవాలని ఆలోచనతో ఉందా అని చూడాలన్నమాట. నేను చూస్తున్నాను చాలామంది నాశనం అయిపోతున్నారు, పిచ్చోళ్ళు అయిపోతున్నారు అనమాట. లిటరల్లీ పిచ్చోళ్ళు అయిపోతున్నారు చాలామంది అనమాట. పిచ్చోళ్ళు అయిపోతున్నారు కదా. ఆ తర్వాత ఆ పోర్నోగ్రఫీలో అన్ని చూసి వాటి ప్రాక్టీస్ చేయాలని చెప్పని ఏం చేస్తున్నారు తెలుసా? రేప్ చేయటం, ఆడపిల్లలు టీచ్ చేయటం, అవి ఏవైతే చూశారో వాటిని వాళ్ళు ఎక్సర్సైజ్ వాళ్ళ లైఫ్లో చూడాలనుకుంటారు. వాళ్ళు ఆ పోర్నోగ్రఫీ కంటే తల్లిని చూడడం, చెల్లిని చూడడం, అందరినీ ఆ యొక్క ఆ ఈవిల్ మైండ్తో చూస్తారన్నమాట. జాగ్రత్త, ఫోన్లు వదిలేసేసి తల్లులు ఖుషి చేస్తుంటారు. మా అబ్బాయి ఫోన్ నొక్కడం వచ్చింది. ఏం గమనించాలా ప్రియబిడ్డలారా? శరీరానుసారమైన మనసు మరణం. ఏం చెప్పండి? శరీరానుసారమైన మనసు మరణం. శరీరానుసారమైన మనసు మరణం.
ఆత్మానుసారమైన మనసు జీవమును, దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేర్ ఈస్ లైఫ్ అండ్ పీస్, అండ్ దేర్ ఈస్ పీస్ఫుల్ లైఫ్. కాబట్టి మనం ఎలాంటి వాళ్ళుగా ఉండాలి? ఆత్మానుసారులుగా ఉండాలి. మనం ఎలాంటి వాళ్ళు ఉండాలి చెప్పండి? మనము ఆత్మానుసారమైన మనసు మనకు ఉండాలి. ఇది ఆత్మ సంబంధమైన భోజనం, ఇది ఆత్మ సంబంధమైన జీవితం. నువ్వు శరీరానుసారమైన మనసుతో జీవిస్తే చర్చ అక్కర్లా, నీ ప్రభు అక్కర్లా, బైబిల్ అక్కర్లా, నీ ఇష్టం బ్రతుకు, నీ లెక్కలు అప్పగించుకుంటా దేవుడికి. దిస్ ఇస్ ద స్పిరిచువల్ వరల్డ్, దిస్ ఇస్ డిఫరెంట్ రెలమ్. ఈ యొక్క ఆత్మీయ ప్రపంచంలో అడుగుపెట్టిన మనం ఆత్మానుసారంగా జీవించాలి, మనం ఆత్మానుసారంగా జీవించాలి మనం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మార్నింగ్ మీకు చెప్పేది ఏంటంటే, నువ్వు ఆత్మ సంబంధమైన జీవాహారం పూజిస్తున్నావు, ఆత్మానుసారమైన మనసు నీకు వచ్చిందా? నువ్వు నిజమైన మారు మనసు పొందుంటే నీ మాటలు, నీ క్రియలు, నీ స్నేహాలు ఎలాగుంటాయి? ఆత్మ సంబంధంగా ఉంటాయి. ఆత్మీయంతో స్నేహం చేస్తావు, ఆత్మానుసారమైన జీవితం జీవిస్తావు. యేసు బాబు నేను మాట్లాడుకుంటుంటావు, ఒక్క అబద్ధం మేము మాట్లాడు, నా మనస్సాక్షి ప్రకారంగా ప్రభువు నామని భయకరంగా చెప్తున్నాను. మా ఇద్దరి మధ్యలో ఒక అబద్ధం రాదు, ఒక లోకానుసారమైన మనసు రాదు, ఒక శరీరానుసారమైన ముచ్చట్లుండో, ఒక శరీరానుసారమైనటువంటి పనికిమాల జోకులుండో, సరదాలుండో, సరసాలుండో. ఆత్మ సంబంధం విషయం ప్రార్థన చేసుకుందాం, వాక్యం చదువుకుందాం. ఇవే మా మధ్యలో వచ్చే టాపిక్ అనమాట. మీకు సంగతి చెప్తా, నువ్వు ఆత్మానుసారంగా నువ్వు జీవిస్తున్నావు అనుకోండి, నీ తినటానికి కావాల్సింది, నీ ఉండటానికి కావాల్సింది, నీకు ధరించడానికి కావాల్సింది దేవుడు ఇస్తాడన్నమాట. హల్లెలూయా. మొదట ఆయన నీతిని, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడదు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. మరి ఇంకా మీరు శరీరాల మీద మనసు పెడుతున్నారా? ఇంకా మీరు శరీరానుసారమైన మనసే మీకుందా? శరీరం మీద నీ మనసు పెడుతున్నారా? శరీరం మీద మనసు ఉందా? ఆత్మానుసారమైన మనసు ఎప్పుడు వస్తుంది మన లైఫ్లో? నువ్వు మారు మనసు పొందినప్పుడు. హల్లెలూయా. మొదటిది ఏ మనసు? రెండోది ఆత్మానుసారమైన మనసు. చెప్పాలి, స్పిరిచువల్ మైండ్. స్తోత్రం చెప్పాలి గట్టిగా. రెండోది ఏమైంది చెప్పండి? ఆత్మానుసారమైన మనసు. ఇందాక తాన్య సాక్షిలో ఒక మాట చెప్పింది. ఒక్కొక్కసారి నాకు సడన్గా ప్రేరేపణ వస్తుంది వాళ్ళకి ఫోన్ చేయాలని చెప్పని. ఎక్కువగా తాన్య విషయాలు ఎక్కువ జరుగుతుంది. అంటే తన మైండ్ నాకు కనెక్ట్ అయింది. ఆ స్పిరిచువల్ బాండింగ్ అది. చాలామంది ఫిజికల్గా నాతో కనెక్ట్ అవుతున్నారు, కానీ ఆ స్పిరిచువల్ కనెక్టివిటీ రావట్లే. మన చర్చిలో చాలామంది స్త్రీలతో కూడా చెప్తున్నారు, పురుషులతో కూడా చెప్తున్నారు. ఏదో నాతో ట్రావెల్ చేయొచ్చు, నాతో కలిసి ఉండొచ్చు, బట్ ఆ స్పిరిచువల్ కనెక్టివిటీ ఉండాలి. మనం కలిసి ప్రార్థన చేసుకుందాం అన్న లెవెల్కి మనసులు ఏకీభవించాలి. మొన్న సడన్గా తాన్యతో మాట్లాడాలనిపించింది. ఫోన్ చేస్తే అన్న ఇట్లా కర్నూలు వెళ్తున్నాను పిల్లల్ని తీసుకుని. ఆత్మ సంబంధ విషయాలు మాట్లాడుకున్నాం, ప్రార్థన చేశాను. మన జీవితంలో ఏ మనసు ఉండాలి? ఏ మనసు ఉండాలి చెప్పండి మనకి? ఆత్మానుసారం మనసు ఉండాలి. హల్లెలూయా. ఎవరు మనం ఎవరు అండి? శరీరానుసారమా ఆత్మానుసారమా? శరీరంతో జీవిస్తున్న ఆత్మానుసారం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఏమిటి? శరీరంతో జీవిస్తున్న ఆత్మానుసారం. హల్లెలూయా. ఏంటన్నాను ఆ మాట? శరీరంతో జీవిస్తున్న ఆత్మానుసారం. మీకు మాట చెప్తాను, ఈ లోకంలో మనం డిఫరెంట్ ప్లానెట్ మీద ఉన్న వాళ్ళగా ఉండాలి. అంటే ఈ లోకానికి కొంత వింతగా కనిపిస్తాం మనం. ఈ లోకానికి ఎలా కనిపిస్తాం చెప్పండి? మనము వింతగా కనిపిస్తాం. అందరిలో లాగా నువ్వు ఉన్నావనుకో, నువ్వు ఆత్మ సంబంధంగా కనపడవుగా నీవు. హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో మనం ఎలాంటి వాళ్ళుగా ఉండాలి చెప్పండి? ఒకటే మనసు చెప్పండి. మారు మనసు. రెండోది ఏ మనసు చెప్పండి? ఆత్మానుసారమైన మనసు. కాబట్టి శరీరానుసారమైన మనసు మరణం. కాబట్టి శరీరానుసారమైన మనసుతో మనం జీవించినంత కాలం కూడా మనం వర్ధిల్లలేదు. ఆత్మానుసారమైన జీవితం జీవించినప్పుడు ప్రభువారు హీ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్. అలాగే మీకు మాట చెప్తాను, వర్షిప్ చేసే వాళ్ళకి చెప్తాను అనమాట. మీరు ఏ మనసుతో ఆరాధన చేయాలి? ఏ మనసుతో ఆరాధన చేయాలి? మీకు సంగతి చెప్పమంటారా? ఇప్పుడు మనం మాట్లాడే మాటలు మన శరీరానుసారంగా మాట్లాడుతున్నాం, ఆత్మానుసారంగా మాట్లాడుతున్నాం, అర్థమవుతుందో చెప్పండి. మొన్న ఈ మధ్య ఒక సిస్టర్ నాతో మాట్లాడింది అన్నమాట. ఏమండి పలానా ఆ పేరు చెప్తే బాగోదు, ఆయన సో కాల్డ్ పాస్టర్,
అందనమాట. ఏంటి డైటింగ్ చేస్తున్నావా, చిక్కిపోతున్నావే అని అన్నాడన్న. ఇక్కడికే వచ్చి నాతో మన మధ్య ఒక పాపని కౌన్సిలింగ్ ఇచ్చాను. మన చర్చి కాదు, మన ఊరు కాదు. నేను చాలాసేపు కూర్చొని మాట్లాడాను సేపు. ఎస్ బాబు కూడా చెప్పాను ఆ విషయం. ఇట్లా మాట్లాడుతున్నారన్న, నాకు చాలా బాధగా ఉంది అందనమాట. కాబట్టి మనం మాట్లాడే మాటలు మన శరీరానుసారమైన మనసుతో ఉన్నామా, ఆత్మానుసారం మనసుతో ఉన్నామో తెలుస్తుంది అనమాట. అర్థమవుతుందా? కాబట్టి మిమ్మల్ని మీరు మర్చిపోవాలి వర్షిప్ చేసినప్పుడు. మిమ్మల్ని మీరు సిగ్గుపడుతూ విడిపడుతూ మమ్మల్ని చూస్తున్నారా, మా డ్రెస్ చూస్తున్నారా, మా ఆర్నమెంట్స్ చూస్తున్నారా, అట్లాంటివి వద్దన్నమాట. అందువల్ల మీకు మాట చెప్తాను, మన ఫ్లెష్లీ థింగ్స్ షుడ్ నాట్ బి రిఫ్లెక్టెడ్. యువర్ స్పిరిచువాలిటీ షుడ్ బి రిఫ్లెక్టెడ్. మీ ఆత్మీయతే బయటపడాలి. హల్లెలూయా. ఆత్మానుసారం మనసు వస్తే ఏ మాటలు వస్తాయి? ఏ మాటలు వస్తాయి చెప్పండి? ఆత్మానుసారమైన మాటలే వస్తాయి. కాబట్టి ఆత్మానుసారమైన మనసు మీరు కలిగి ఉందురుగాక. హల్లెలూయా. ఇది ఒక ఆత్మీయ ప్రపంచం ఇది. ఓకే, మూడోది ఏంటో చెప్తాను అనమాట అండి. ఒకటి ఏం చెప్పాను, మారు మనసు ఎవరు పొందాలా? సంఘంలో వెలుపల నుండి రక్షణ లేని వారు మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకుని వాళ్ళు. అలాగే బాప్తిసం తీసుకుని పడిపోయిన వాళ్ళు కూడా మారు మనసు పొందాలి. రెండోది ఏం మనసు? ఆత్మానుసారమైన మనసు. ఇప్పుడు మన ప్రసంగం ఎక్కడ స్టార్ట్ చేశాను? అక్కడ ఏమన్నాడు? ఏం కట్టుకోమన్నాడు? నడుము అంటే ఏం చెప్పాను? చెప్పాలి. నడుము అంటే ఏం చెప్పాను? మనసు అని చెప్పాను కదా. రైట్. రెండు మనసుల గురించి చెప్పాను. ఒకటి మారు మనసు, రెండోది మూడోది 51వ కీర్తన 10వ వచనం. 51వ కీర్తన 10వ వచనం. 51వ కీర్తన 10వ వచనం. కీర్తన 51:10. 51వ కీర్తన 10వ వచనం. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. ఓకే, ఇప్పుడు ఇక్కడ గమనించండి. ఏమంటాడంటే దావీదు ఏమని ప్రార్థన చేస్తాడు? నా అంతరంగములో ఏ మనసు అని చెప్పాలి. ఇప్పుడు ఇందాక రాంబాబు ఒక మాట చెప్పాడు, అప్పుడప్పుడు మన మనసు ఏమవుద్ది? స్థిరంగా ఉండదు. అవునుగా చెప్పండి, స్థిరంగా ఉండదు. అందువల్ల కాసేపు ఏం చేస్తాం మనం? ఆత్మానుసారంగా ఉంటుంది మనసు కదా. ఇప్పుడు మీకు ఒక సంగతి చెప్తా. ఒక అత్తగారు బయలుదేరింది, ఇద్దరు కోడళ్ళు వచ్చినారు. ఎవరాళ్ళు? రూతు, ఓర్ప. ఓవర్ యాక్షన్ చేసింది. ఎప్పుడైనా భక్తులు ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళతో డోంజరు. నన్ను ఎక్కువగా పొగట్టం కానీ ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళు అవసరం మంచి ఫాస్ట్గా పైకి వెళ్ళదు. ఏం చేస్తుంది అది? అంతే ఫాస్ట్గా కిందకు వచ్చేస్తాయి. అందులో త్వరపడి బాప్తిసాలు తీసుకోవటం, వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉంటాం. హల్లెలూయా. అవునుగా చెప్పండి. అలాగనే బైబిల్ ఏం చెప్తుందంటే రూత్ ఉంది, ఓర్ప ముద్దు పెట్టుకుంది. ఎవరిని? అసలు అత్తను ఎవరిని ముద్దు పెట్టుకుంటుందా కోడలు? ఏమో ఇప్పుడు మీ అత్తగారిని ఎప్పుడు ముద్దు పెట్టుకున్నావు నువ్వు? తప్పితమ్మా పెట్టుకున్నావా? నిజమేనా? ఓ, నువ్వు కూడా ఉన్నావు. వెరీ గుడ్ నాన్న. మరి అట్లాంటప్పుడు కొంచెం మరి ఓవర్ అయిందేమో. నవీన్ సునీల్ ఓకే. ఏమ్మా మహాలక్ష్మి, మీ అత్తగారు వస్తున్నప్పుడు నీకు సహాయం చేయడానికి రూతు ముద్దు పెట్టుకోరా. అత్త ఓర్ప రూతు అంటది ఇద్దరిని వెళ్ళిపోమంటది. ఏమంటే చెప్పండి? ఇద్దరిని వెళ్ళిపోమంటది. నా దగ్గరికి ఏమి వస్తున్నారు ముసల్దాని, నా ఇద్దరు కొడుకులు మీకు ఇచ్చారు, వాళ్ళు చచ్చిపోయారు, మీ దారి మీరు చూసుకున్నాడు అనమాట. కానీ రూతు ఏమంటది? అత్త నీ జనమే, నీ దేవుడే, నువ్వు ఎక్కడ చనిపోతే నేను అక్కడ చనిపోతా. అప్పుడు ఒక మాట అంటది అనమాట అండి. ఇక్కడ మంచి మాట ఉంటుంది, చదవండి. ఇక్కడ 1:18 రండి రా. రూతు 1:18. రూతు 1:18. రూతు 1:18. రూతు 1:18. త్వరగా తీయాలి. రూతు 1:18. రూతు 1:18. అమ్మా, తనతో కూడా వచ్చుటకు ఆమెకు
ఆమెకు మనసు కుదిరినదని. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు రూతు మనసు ఏమైందంట? కుదిరింది. కుదిరింది అంటే ఏంటి? మనసు స్థిరపడింది. ఇప్పుడు చెప్పండి. చాలా మంది చర్చకు వస్తారు కానీ వాళ్ళ మనసులో ఏమవట్లే, ఇంకా చెప్పాలి, ఇంకా కుదుటపడట్లా, ఇంకా కుదుటపడట్లా అంటే ఇంకా స్థిరపడట్లా. చర్చలో ఇంకా స్థిరపడట్లా, ప్రభువులో స్థిరపడట్లా. కాసేపు లోకానుసారంగా, కాసేపు ఆత్మానుసారంగా. నేను చెప్పే కదా, మన ఒకసారి వేంపాడులో ఒక ఆమె చలివిడి బాగా పడుతుంది. ఈ చలివిడి స్టోరీ నాకు బాగా ఇష్టం, ఇంకా చలివిడి అంటే బాగా ఇష్టం. ఆ ఊర్లో బాగా దేవుడిని ఇమ్మంటారా మీరు ఇస్తారా దేవుడికి? చెప్పాలి, మీరే ఇవ్వాలి దేవుడికి. అసలు ఆ టైం మీకు ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు మీకు లైఫ్. బైబిల్లో ఒక మంచి మాట ఉంది, మృతులు ఆయనను స్తుతించలేరు, సజీవులే కదా ఆయనను స్తుతించగలిగింది. కాబట్టి ప్రియమిత్రులారా, నువ్వు దేవుల్లో స్థిరపడాలి. హల్లెలూయా. ఒక మొక్క ఉంది, ఆ మొక్కని 4 సార్లు తీసి వేరే చోట పెడతాం అనుకోండి, ఆ మొక్క స్ట్రెంగ్తెన్ అవుద్దా? అభివృద్ధిలోకి వస్తుందా? రాదు. అదేమవ్వాలి? భూమిలోకి వెళ్ళి ఒక చోట స్థిరపడాలి. కరెక్ట్గా అది వేరు పారాలి, భూమిలోకి వెళ్ళాలి, స్థిరపడాలి కదా. నువ్వు వాక్యంలో స్థిరపడాలి కదా. ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ప్రతి ఆదివారం చర్చికి మస్ట్ అండ్ షుడ్గా రావాలి. స్థిరపడాలి, స్థిరపడాలి, స్థిరపడాలి. స్థిరపడినోడే బలపడతాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఏ మనసు రావాలి? ఈ మాట ఎప్పుడు చేస్తాడు తెలుసా? దావీదు అంత భక్తుడు, పాటలు పాడేవాడు, వాయిద్యాలు చేసేవాడు, యుద్ధాలు చేసేవాడు, వాయిద్యాలు వాయించేవాడు, యుద్ధాలు చేసేవాడు, పాటలు పాడేవాడు, డ్యాన్స్ చేసేవాడు ప్రభు కొరకు. అలాంటి దావీదు ఒక రోజున మేడ మీద తిరుగుతుంటే స్నానం ఆచరించే స్త్రీ కనపడింది. ఆయన మనసు ఏమైపోయింది? జారిపోయింది. ఆయన జారిపోయి చెడిపోయింది. కానీ దేవుడు ఆయన చూడండి పడిపోయాడు దాన్ని. కానీ దావీదు మారు మనసు పొందడానికి దేవుడు ఏమిచ్చాడు? అవకాశం ఇచ్చాడు. అప్పుడు ఏమంటాడు? దేవా, నేను మళ్ళీ ఇంకోసారి జారిపోకూడదు, నాకేం మనసు ఇవ్వు? ఏం మనసు ఇవ్వాలి? స్థిరమైన మనసు ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు అనమాట. అందుకనే 1 కొరింథీ 15:58 ఏముందంటే, స్థిరులను ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు కాబట్టి మీరు స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులైనడి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి మీరు స్థిరంగా ఉన్నారనుకోండి, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఇప్పుడు మీకు ఒక సంగతి చెప్తా. మీరు ప్రార్థన చేయగానే ఆ దేవుడు ఏం చేస్తున్నాడు? యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నాను, బాప్తీసం తీసుకున్నాను, మొన్న ఒకసారి ఇట్లా ఒక ఆయన కలిసి రావట్లేదని చర్చికి రావట్లేదంట. ఏం రాలేదంట ఆయనకి? కలిసి రావట్లేదండి. కలిసి రావడం అంటే ఏంటి? నువ్వు స్థిరపడాలి కదా ఫస్ట్ కదా. మన మధ్య మనము చర్చి మొదలు పెట్టాం. వేంపాడు చర్చి మొదలు పెడితే దగ్గర 6 lakhs మీరు ఖర్చు పెట్టాం. మా బ్యాంక్ బ్యాలెన్స్ 0 అయిపోయింది. ప్రార్థన చేస్తున్నాం. ఫస్ట్ నుంచి దేవుడు నాకు ఒక అలవాటు ఇచ్చాడు. డబ్బుల గురించి సంఘస్థులు చెప్తాను తప్ప బయట వాళ్ళని అడగడం నాకు ఇష్టం ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఒక డాక్టర్ గారు, నాకు క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన ఒకరితో మాట్లాడాడు. ఇట్లా సురేష్ బాబు చాలా మంచి ఆయన చర్చ్ కట్టుకుంటున్నారు, మీకు ఏదో ప్రాజెక్ట్ ఉంది కదా, ఆయనకి హెల్ప్ చేయండి అంటే నాకు చెప్పాడు. సరే నేను ఫోన్ చేశాను, అయిష్టంగా ఫోన్ చేశాను. యాక్చువల్గా చేస్తే ఆయన కాల్ బ్యాక్ చేశారు. చేసి మీ గురించి పలానా డాక్టర్స్ ఇద్దరు చాలా గొప్పగా చెప్పారని మీ గురించి ఎంక్వైరీ చేశాం, మీకు మేము హెల్ప్ చేస్తాం, కాకపోతే మీరు ఏం చేయాలంటే మీ చర్చ్ పేరు మార్చేయాలి. ఏం చేయాలా? మీ చర్చ్ పేరు మార్చేయాలి. మీ చర్చ్ పేరు మార్చేయాలి. మేము వచ్చి ఓపెనింగ్ చేస్తాం, మా బోర్డు పెట్టి మీ ఫోటో దిగాలన్నారు అనమాట. సరే మధ్యలో ఉన్నటువంటి ఆయన ఫోన్ చేశాను. అతను అన్నాడు, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చిన రోజున బోర్డు పెట్టి ఫోటో దిగితే చాలన్నమాట. నేను అన్నాను, వాళ్ళు వచ్చినప్పుడు వచ్చిన రోజు కాదు, ఒక్క నిమిషమైనను కూడా నేను దానికి సమ్మతించను. నేను కాబట్టి నేనుగా ఉంటాను, నేను ప్రభువులో స్థిరపడ్డాను, దేవుడు నా హెల్ప్ చేస్తాడు. వాళ్ళంతా 3 lakhs ఎంత ఇస్తామన్నారు అని చెప్పాను అనమాట. అని నేను నిలబడ్డాను. వాళ్ళు అన్నారు, కాదు మీకు ఇస్తానన్నారు, పోగొట్టుకొని వెళ్ళాను. ఐ లీస్ట్ బాదర్డ్ అబౌట్ దట్.
నాకు వద్దు, దేవుడు ఇస్తాడు. నేను చేసేది దేవుడి పని కదా, దేవుడు హెల్ప్ చేస్తాడు. మన పేర్లు మార్చుకోవడం, బోర్డులు మార్చుకోవడం ఎందుకు? మన భక్తిని తాకట్టు పెట్టి, మన ఆత్మని తాకట్టు పెట్టడం ఎందుకు? దేవుడు ఇస్తాడు. మనం స్థిరంగా, మన ప్రార్థన స్థిరంగా చేయాలి, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి, దేవుడు హెల్ప్ చేస్తాడు. అలా జరిగిన తర్వాత కొద్ది రోజులకి నేను ఏం చేశాను, యాక్చువల్గా మేము 5 lakhs కోసం ప్రార్థన చేస్తున్నాం, స్లాబ్ కోసం. ఆ తర్వాత నేను బరోడా వెళ్ళాను, గుజరాత్ వెళ్ళాను. గొప్ప విషయం ఏంటంటే, గుజరాత్లో నేను 2 days పరిచయంలో పాలు పంపులు పొందాను. నేను గుజరాత్లో మనకు పెద్ద చర్చ్ ఉంది. ఆ చర్చ్లో 2 times నేను వాక్యం చెప్తాను. మళ్ళీ మొన్న కూడా నేను గుజరాత్ ఆ చర్చ్కి వెళ్ళాను. వెళ్తే నేను 2 days ఉన్నాను అక్కడ అపోస్తుల పరిచయంలో భాగంగా. ఉన్న తర్వాత వాళ్ళు నాకు కానుక ఇచ్చారు, నా ఫ్లైట్ టికెట్కి వాళ్ళు కానుక ఇచ్చారు. సర్లే, నా ఫ్లైట్ టికెట్కి వాళ్ళు పేరు చేశారు, ఓకే అన్నాను. నేను వచ్చేస్తుంటే వాళ్ళు ఏం చేశారు తెలుసా? మీకు చెప్తున్నాను, నేను వాళ్ళు ఐ డిడ్ంట్ ఆస్క్ దెమ్. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? మాకు మీరు చర్చి కడుతున్నారని చెప్పి తెలిసింది. సో ద చర్చ్ ఇన్ బరోడా వాంటెడ్ టు బ్లెస్ యువర్ చర్చ్ ఇన్ వేంపాడు. కాబట్టి వేంపాడు చర్చిని మేము బ్లెస్ చేయాలనుకుంటున్నాము, ఈ ఆఫరింగ్ తీసుకోండి అని చెప్పి నాకు ఇచ్చారనమాట. వాళ్ళు ఇచ్చిన ఆఫరింగ్ ఏంటో తెలుసా? 3,10,000 రూపాయలు అనమాట. ఎంత చెప్పండి? 3,10,000 రూపాయలు అనమాట. సరే, నేను క్యాష్ తీసుకోవడం కష్టంగా ఉండి నాకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయండి అని చెప్పుకొచ్చాను. కాబట్టి మనం స్థిరంగా నిలబడితే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? నేను గుజరాత్ వెళ్ళడానికి ముందే 2 lakhs మా దగ్గర ఉన్నాయి. రాజా గారు ఇచ్చినాయి, ఇంకా కొంతమంది ఇచ్చినాయి. ఎంత అయింది? 2 lakhs, 5 lakhs ఎంత అయింది? ఎంత అయింది చెప్పండి? 5 lakhs అయింది. మొన్న వాళ్ళ అబ్బాయి పెళ్లి చేస్తే అమెరికా వెళ్ళాడు, వాళ్ళ అబ్బాయికి అన్నప్రాసం లండన్ వెళ్ళాడు. వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చి కానుక పెట్టారు. ఇంటికి వెళ్ళి చూశాను, వాళ్ళు చర్చి కోసం రాశారు. 50,000 వాళ్ళు కానుక ఇచ్చారు. ఎంత అయింది? 5,50,000 అయింది. ఇంకొన్ని ప్రామిసులు వస్తున్నాయి. కాబట్టి మీరు ప్రభువులో స్థిరంగా ఉండాలి. నేను ఒక విషయం చెప్తా, నా ఎంత ఫైనాన్షియల్ ట్రబుల్స్లో ఉన్నా దశమ భాగం ఇవ్వటం మాను. నేను మీకు విషయం తెలుసా, నా దగ్గర అకౌంట్ ఉందన్నమాట. నేను సెప్టెంబర్ నెలలో మా స్పిరిచువల్ ఫాదర్కి ఇచ్చే విషయంలో కూడా స్థిరంగా ఉంటాను. నేను ఇబ్బంది పడుతున్నానని చెప్పి, నేను ఇబ్బంది పడితే తిండి మానేయట్లేదుగా, మనం వస్త్రాలు వేసుకోవడం మానేయట్లేదుగా, దేవుడికి ఇచ్చేందుకు మానుకోవటం. నేను లాస్ట్ మంత్లో కూడా చంద్రకాంత్ గారికి ఇచ్చిన టైత్ 15,500 నేను పంపించాను అనమాట. 15,500 టైత్ నేను పంపించాను చంద్రకాంత్ గారికి లాస్ట్ మంత్ సెప్టెంబర్లో. మన ఏం జరిగిందో తెలుసా? మీకు మాట చెప్తాను, మీరు స్థిరంగా ఉంటే దేవుడు ఆశీర్వాదం మీరు చూస్తారు. అబద్ధాలు ఆడక్కర్లా, దొంగతనాలు చేయక్కర్లా, మోసాలు చేయక్కర్లా, పరుగులు తీయక్కర్లా, మనుషులు ఆశ్రయించక్కర్లా. దేవుడు గొప్పోడు, మన దేవుడు శ్రీమంతుడు. హల్లెలూయా. మన ఏం జరిగిందో తెలుసా? మన కమరియా ఉంది కదా, ఇట్ ఈస్ మై పర్సనల్. కమరియా ఉంది కదా, కమరియా కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. కమరియా కోసం ప్రార్థన చేస్తుంటే తను చిన్న జాబ్ వచ్చింది, ఏదో టైత్ ఏదో పంపిస్తుంది. అయితే ఆశ్చర్యకరంగా లండన్లో ఆమెకు జాబ్ వచ్చింది అనమాట. లండన్ బ్రిటిష్ గవర్నమెంట్లో జాబ్ వచ్చింది. బ్రిటిష్ గవర్నమెంట్లో రాయల్ హాస్పిటల్ అని ఉందనమాట అండి. అందులో రేడియాలజీలో మంచి పోస్ట్ వచ్చింది అనమాట. తను MS రేడియాలజీ చేసింది, లండన్లో వచ్చిందనమాట అండి. తను నాకు ఈ మధ్య సాక్ష్యం వీడియో చేసింది. యాక్చువల్లీ నేను అప్లోడ్ చేయాలి, ఇంకా చేయలేదు. ఏం పంపించిందంటే, అంకుల్ ప్రథమ ఫలము దేవుడిది అని చెప్పారు కదా, కాబట్టి నా ఫస్ట్ శాలరీ నేను దేవుడికి ఇవ్వాలనుకున్నాను అని చెప్పని చెప్పింది అనమాట. మొన్న సాటర్డే నైట్ ఫోన్ చేసింది, అంకుల్ రేపు మమ్మీ వస్తుంది, మమ్మీ టెస్ట్ మనీ టైం ఇవ్వండి, ఐఎమ్ సెండింగ్ మై ఫస్ట్ శాలరీ, యు ఆర్ మై స్పిరిచువల్ ఫాదర్, మీరు నా ఆత్మీయ తండ్రి, మొదటి శాలరీ పంపిస్తున్నాను అని చెప్పింది అనమాట. ఆమె మొదటి శాలరీ చెక్ పంపించింది. నేను చూడలేదు యాక్చువల్గా, ఆ రోజు నైట్ చూసుకున్నాను నేను. వాళ్ళ అమ్మగారు కవర్లో పెట్టి చెక్ ఇచ్చింది బ్రిటిష్ గవర్నమెంట్. ఆమె కమనీయ మొదటి శాలరీ తెలుసా? 1,52,000 రూపాయల 1,52,300 రూపాయలు కానుక అనమాట. చదువు చెప్పండి హల్లెలూయా. 1,52,300 రూపాయలు అనమాట. అది UK పౌండ్స్లో నుంచి ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేస్తే 1,52,300 రూపాయలు అనమాట. నేనేం చెప్పాను తెలుసా? ఆ 1,52,000 రూపాయల ఆ కానుకను నేను పొందుకోవడానికి కారణం ఏంటంటే, నేను దేవునికి ఇచ్చే విషయం స్థిరంగా ఉన్నాను. మీ పిల్లల విషయంలో కూడా మీరు ఇవ్వటం నేర్పకపోతే కనుక, టైపింగ్ నేర్పకపోతే కనుక, చాలామంది టైపింగ్ ఎక్కడ ఉందండి, మా చర్చిలో లేదంటారు. దట్ ఈస్ నాన్ సెన్స్. టైపింగ్ ఇస్ బిబిలికల్. విశ్వాసులకు అబ్రహాము వారసులు మనం.
అబ్రహాం కూడా ఏం చేశాడు? షాలేం రాజుకి టైత్ ఇచ్చాడు. కాబట్టి టైతింగ్ ఈజ్ ఒబేయింగ్ గాడ్స్ సావరెనిటీ. దేవుడు సార్వభౌమత్వానికి నువ్వు ఒప్పుకున్నట్టు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, దేవుడు హెల్ప్ చేయాలంటే అమెరికా వాడి సహాయం అక్కర్లా, సంస్థల సహాయం అక్కర్లా. నువ్వు స్థిరంగా నిలబడితే చాలు, ప్రపంచం నీ చేతులకు వస్తుంది. చెప్పాలి హల్లెలూయా. ప్రార్థనలో స్థిరంగా ఉండు, సంఘంలో స్థిరంగా ఉండు, భక్తిలో స్థిరంగా ఉండు, పవిత్రతలో స్థిరంగా ఉండు, మోకాళ్ళలో స్థిరంగా ఉండు, అనుదిన ప్రార్థనలో స్థిరంగా ఉండు, ఉపవాసాల్లో స్థిరంగా ఉండు. హల్లెలూయా. ఆ రోజు స్థిరపోయే రూతు స్థిరంగా లేకపోతే బోయజు పొలంలోకి వెళ్ళింది. అమ్మా నువ్వు నిలకడగా ఉందన్నాడు. బోయజు పొలంలో స్థిరంగా ఉంది, ప్రభువు యొక్క భక్తిలో స్థిరంగా ఉంది. ఏమైపోయింది? ఆ పొలానికి ఏమైపోయింది చెప్పండి? ఆమె యజమాని అయిపోయింది. హల్లెలూయా. యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. అనేక జనాంగాలకు ఒక ఆశీర్వాదకరమైన తల్లిగా మార్చబడింది అనమాట ఆమె. హల్లెలూయా. కాబట్టి మీరు స్థిరమైన మనసు మీరు కలిగి ఉందురుగాక. గంతులేకండి, అటు ఇటు గంతులేకండి. విగ్రహాలను విడిచిపెడితే వదిలేసేయండి, ప్రభువులో స్థిరపడండి. లోకాన్ని విడిచిపెడితే ప్రభువులో స్థిరపడండి. కాసేపు శరీరానుసారమైన మనసు, కాసేపు ఆత్మానుసారమైన మనసు. ఇటువైపు క్రైస్తవులుగా, అటువైపు అన్యులుగా, ఇటువైపు పాపంలో, అటువైపు స్నేహాల్లో. నో 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 నో. మన దేవుడు అని చెప్పుకోవడానికి మీరు సిగ్గుపడద్దు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. స్థిరంగా నిలబడండి. ఆస్తి నష్టం కాదు, ప్రాణ నష్టం జరిగినా మీరు ప్రభు కొరకు స్థిరంగా నిలబడండి. దేవుడు మీ పక్షంగా నిలబడతాడండి. అగ్నిగుండంలో వేసినప్పుడు ఎలా నిలబడ్డారు? వీళ్ళు ఎలాగున్నారు చెప్పండి? మనిషికో మాట, నేను అన్న మాట. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. మనిషికో మాట, విశ్వాసకు ఒక తీర్మానం. రూతు. హల్లెలూయా. దావీదు మళ్ళా ఇప్పుడు పాపం చేశాడా? ఏమయ్యాడు చెప్పండి ఆయన? హల్లెలూయా. కాబట్టి చెప్పండి, మనసు ఆ నడుము కట్టుకోవడం అంటే ఏంటి చెప్పండి? ఏ మనసు? ఒకటి. రెండోది. మూడోది. మళ్ళా చెప్పండి, ఇటీవల చెప్పండి. మారు మనసు ఎవరు పొందాలా? సంఘంలో వచ్చి పడిపోయిన వాళ్ళు కూడా పొందాలి. ఓకే, అర్థమైందా మీకు? ఏమో దేవి, అర్థమైందా నీకు? నీకు చెమటలో వస్తపడుతున్నట్టున్నావు. వినాలా? చెమట గురించి ఆలోచించి శరీరానుసారం మనసు. ఇక్కడ కూర్చుని ఎయిర్ కండిషన్లో ఉన్నట్టుగా ఫీల్ అయిన వాళ్ళు ఆత్మానుసారం మనసు ఉన్నట్టు. హల్లెలూయా. మర్చిపోండి మీరు ఎక్కడ ఉన్నారని సంగతి. లక్కీ మర్చిపోయావు నువ్వు? వెరీ గుడ్ నాన్న, మర్చిపోతున్నాను. మంచివాడు. హల్లెలూయా. ఓకే, ముగిస్తాను, దగ్గరికి వచ్చానండి. ఓకే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. త్వరగా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ముగింపులోకి వచ్చాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. అమ్మా నేను పొరపాటు చెప్తాను. కొలసీ పత్రిక 2:5. ఐఎమ్ సారీ, కొలసీ 2:5. ఒక్క నిమిషం ప్లీజ్ ఫర్గివ్ మీ. ఫిలిప్పీ పత్రిక 2:5. ఫిలిప్పీ 2:5. ఫిలిప్పీ పత్రిక 2:5. క్రీస్తు యేసున కలిగిన మనసు. ఇప్పుడు చెప్పండి, ఏ మనసు కలిగి ఉండాలంటే మనం చెప్పండి. క్రీస్తు యేసు మనసు. ఏ మనసు? ఇక్కడ చూడండి, 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా విడిచిపెట్టుకుని భాగ్యం ఎంచుకొనలేదు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనకు తానే రిక్తునిగా. ఇప్పుడు చెప్పండి. అలాగనే మొదటి పేతురు పత్రిక 5:5 ఫ్రెండ్ త్వరగా. మొదటి పేతురు పత్రిక 5:5. పేతురు రాసిన మొదటి పత్రిక 5:5 చేసి తీయట్లేదు నువ్వు. రాసుకుంటావా? పుస్తకం పెట్టావా? వెరీ గుడ్, గుడ్ బాయ్. పేతురు రాసిన మొదటి పత్రిక. అమ్మా, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండి, మీరందరూ ఎదుటివారి ఎడల దీన మనసు అని వస్త్రము. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు మనసు ఏ మనసు చెప్పాలి? తగ్గించుకునే మనసా, హెచ్చించుకునే మనసా? ఓకే, ఓవర్ బిల్డప్లు ఇస్తావు, మొహం జిట్లు ఇస్తావు, నువ్వు వందనాలు చెప్పవు. అది క్రీస్తు యేసు మనసా? క్రీస్తు సంబంధులు ఏ మనసు కలిగి ఉండాలి? క్రీస్తు యేసు మనసు కలిగి ఉండాలి. క్రీస్తు యేసు మనసు ఏ మనసు? ఇప్పుడు చెప్పండి, ఆయన ఏం చేశాడు? శిష్యులు ఏం పట్టుకున్నాడు చెప్పాలి? నువ్వు చేతులు పట్టుకోవు. మీకు మాట చెప్తాను, ప్రతి వారం నుండి చర్చిలోకి వెళ్ళేటప్పుడు షేక్ హ్యాండ్ తీసుకుని వెళ్ళాలన్నమాట అండి. ఎవరైనా షేక్ హ్యాండ్ ఇవ్వలేదా వాళ్ళ చేతులు ఇరుగును కాక.
అంటే మామూలుగా కాదు నేను చెప్పిన మాట. దీనికి చిన్న అమెండ్మెంట్ ఏంటంటే కక్షతో, మాటల కలవనితనంతో, ఈగోతో, గుంజుకునే స్వభావంతో మాట్లాడుతున్నాను. టైం ఉండి రాజాగారు ఉంది పాప టైం దొరకదు, లేదా వెంకటేశ్వర గారు టైం అట్లాంటి వాళ్ళు కాదు. ఈ మాట వర్తించదాలి. దీన్ని వాళ్ళు సవరించుకుంటాను. మీరు హృదయంలో అహంకారంతో ఏంటి దాంతో చెప్పేదేంటి, అలా చెప్పేదేంటి, వీళ్ళకి చెప్పేదేంటి, అట్లాంటి మనసులు కాదనమాట. దీని మనసు కలిగి ఉండాలి. దయచేసి ఎలా ఉండాలి? నువ్వు కోటేశ్వర గారు ఉన్నారు, వాళ్ళతో జోకులు వేయకూడదు. నువ్వు నేను ఇంత వాక్యము చెప్పినా కూడా మీరు ఆ దీని మనసు రాలేదనుకోండి, హృదయంలోంచి రావాలన్నా నన్ను యాడ్ చేయకండి. మీకు ఆ మనసు లేదా? మీ చేతులు ఏమి ఎరగో, మీరేమి వెళ్ళవాక, మీరు వెళ్ళిపోండి. డోంట్ ప్రిటెండ్, నటించవద్దు. ఇక్కడ రావాలి నన్ను. క్రైస్తవుడు అంటే క్రీస్తుని ధరించిన వాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. క్రైస్తవుడు అంటే ఎవరు చెప్పండి? క్రీస్తుని ధరించిన వాడు. మీకు మాట చెప్తా, మా పిల్లలు ఎప్పుడు నన్ను కంప్లైంట్ చేస్తారు. మా శ్వేతస్థుతి ఏమంటారంటే, డాడీ మాకంటే మీకు సంఘంలో వాళ్ళంటే ఎక్కువ ప్రేమ అనుకుంటానే అంటారనమాట కదా. మీ బిడ్డల కంటే ఎదుటివారి బిడ్డలు ఎక్కువగా ప్రేమించండి. మీ బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఏంటి ఆడు పద్దాక అయ్యగారితో తిరుగుతున్నాడంటే, ఆడు ఎప్పుడో పడతాడు స్వప్నతోడు. అట్లా స్వప్నాది మాటలు, స్వప్నాది ఆలోచనలు ఉంటాయి కనుక క్రీస్తు యేసు మనసు లేనట్లు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఇది డిసైపుల్షిప్. ఇది ఐఎమ్ ఎన్ అపోస్టల్, ఐఎమ్ డూయింగ్ డిసైపుల్షిప్ ట్రైనింగ్. నేనేం చేస్తానంటే కొన్నిసార్లు కొంతమంది ట్రైనప్ చేస్తుంటాను, నేను తిప్పుతుంటా. ఒకళ్ళు తృణీకరించినట్లు కాదు. నా ఈ యొక్క శిష్యరిక పరిచర్యలో, ఈ యొక్క ప్రయాణాల్లో ఆయా రీతులలో నా ఎఫెక్ట్ పడి మారినోడు మారుతాడు, మారినోడు అట్లా ఉండిపోతాడు, మారినోడు ఒకరు జారుకుంటాడు. నేను చెప్పకుండానే దుష్టుడు తరుముకుండా పారిపోతాడు. కాబట్టి ఏ మనసు రావాలి మనకి? ఏ మనసు రావాలి చెప్పండి? క్రీస్తు యేసు మనసు రావాలి. క్రీస్తు యేసు మనసే తగ్గించుకునే మనసు. తగ్గించుకున్నాడు ఏమవుతాడు? సోదరులు చెప్పండి కలిగే హల్లెలూయా. ఈ చర్చ కట్టేటప్పుడు అంటే రాజాగారు ఉన్నారని చెప్పడం కాదు, యాక్చువల్ యేసు బాబు గురించి చెప్తూ రాజాగారి గురించి గుర్తొచ్చింది. ఈ చర్చ కట్టేటప్పుడు 2 అంతస్తుల కింద ఆ ఇటుకలన్నీ మోసింది ఎవరంటే రాజాగారే. పనులను పెట్టాలి. అప్పుడు మీరు ఇటుకలన్నీ మోసింది రాజాగారి పైకి తీసుకొచ్చాడు. మళ్ళీ ఇక్కడ రద్దు అంతా తీసుకెళ్ళి రోడ్డు మీద పడేసాడు నైట్లు. ఈ చర్చ కట్టేటప్పుడు మొన్న 22 కుర్చీలు తీసుకొచ్చి ఆటో వాడు దించాడు. నేను ఒక్కడే ఉన్నాను. సరే యేసు బాబు వచ్చాడు. ఆయన 7 గంటలకు డ్యూటీకి వెళ్ళాలి. 6:30కి వచ్చాడు. ఆ చైర్స్ పైకి తీసుకొస్తున్నాడు. సుమారు 5-6 సార్లు తిరిగాడు అనమాట. ఆ కింద గేట్ దగ్గర నుంచి ఈయనన్నా యేసు బాబు నేను కూడా వస్తానంటే, మీరు కూర్చోండి అన్న. ఆయన కమ్యూనికేషన్ ఇంజనీర్, 1.5 లక్ష జీతం ఆయనకి సుమారుగా, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. మీకు మాట చెప్తా, స్టేజ్ మీద ఉండాలని, వర్షిప్ చేస్తేనే, ఇక్కడ షో చేస్తేనే, స్టేజ్ మీద ఉంటే కాదు. ఈ నీలో ఎవడైతే గొప్పవాడై ఉండాలో వాడు అందరికంటే తగ్గించుకుని వాడై ఉండాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. క్రీస్తు యేసు మనసు మన సంఘము కలిగి ఉండును గాక. మీకు సంగతి చెప్తా, క్రీస్తు యేసు మనసు మీకు వస్తే మీలో ఎవరు కనపడతారు చెప్పండి? క్రీస్తు కనపడతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. క్రీస్తు మీలో కనపడితే మిమ్మల్ని చూడంగానే వందనాలు చెప్పాలనిపిస్తుంది. మీ మాటల్లో, మీ చూపుల్లో, మీ ఆలోచనలో, మీ విధానాలు, మీ ప్రేమలో, మీ తత్వంలో, మీ మూర్తిత్వంలో అన్నిట్లో ఏం కనపడాలి? క్రీస్తు తత్వం కనపడాలి. క్రీస్తు యేసు మనసు మీరు కలిగి ఉందురుగాక. ఆమేన్ చెప్పండి అందరు కూడా. ఇప్పుడు చెప్పండి, మీరు 4 మాటలు చెప్పండి. ఇందాక వాళ్ళు చెప్పేసారు, పాస్ అయిపోయారు. మీరు చెప్పండి, 4 మాటలు చెప్పండి. మళ్ళీ మీరు ఆగండి, మీరు ఆగండి. రెండోది, మూడోది అమ్మా అది దీన మనసు అనకండి, క్రీస్తు యేసు మనసు. క్రీస్తు యేసు మనసే దీన మనసు అన్నమాట. సో దీని మనసు అనకండి, ఏ మనసు అనుకోవాలి చెప్పండి? సో లివ్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్, బీ హంబుల్ యాజ్ పాసిబుల్ యాజ్. ఎంత తగ్గించుకుంటారో అంత తగ్గించుకోండి, ఎంత సింపుల్గా ఉంటారో అంత ఉండండి, ఎంత రిక్తులు అవ్వాలో అంత రిక్తులు అవ్వండి, ఎంత మిమ్మల్ని మీరు డినై చేసుకుంటారో మిమ్మల్ని మీరు డినై చేసుకోండి. ఒకరోజు వస్తుంది దేవుడు మిమ్మల్ని ఆకాశమునంత ఎత్తు లెవెల్లో దేవుడు ముంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. వెలుగులోకి తెస్తాడండి దేవుడు ఒక రోజున. వెయిట్ చేయండి. హల్లెలూయా. మీరు పడ్డ చోటే దేవుడు మిమ్మల్ని లేపుతాడు ఒకసారి. హల్లెలూయా. ఫైనల్ వర్డ్, ఫైనల్ మాట చెప్పమంటారా? వీళ్ళు చెప్పండి. రాంబాబు చెప్పమంటావా, ఆపేయమంటావా? చెప్పమన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. ఈ 3rd బ్యాచ్లో వాళ్ళు రాజా గారు కొట్టట్లేదు సరిగ్గా.
ఆయన 3 గంటల దాకా ఉండాలి రాజా గారు. అల్లే 6:15 రండి, అయిపోయింది. ఎఫ్సి పత్రిక 6:15. పాదములకు సమాధాన సువార్త వలనైనా పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసును ఆగండి. ఇప్పుడు చెప్పండి, ఏ మనసు అన్నా? సిద్ధ మనసు అనే. ఇప్పుడు చెప్పండి, జోడంటే ఏంటి? అవి జోడంటే ఏంటి? జోడంటే ఏంటి చెప్పండి. వింటారా? జోడంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఉండండి. ఇందాక అక్కడ నిర్గమకాండలో ఏమన్నాడు గుర్తుందా? మనం నిర్గమకాండలు మొదలు పెట్టాము భవాని కొద్దిగా. ఇప్పుడు అక్కడ ఏం చెప్పాం? ఎలా తినాలని ఉన్నాయి అమ్మా? ఇక్కడ ఏమన్నాడు మళ్ళీ? ఇప్పుడు చెప్పండి, జోడి దేనికి సాదృశ్యం? ఇప్పుడు మీరు చెప్పులు వేసుకున్నారంటే దాని అర్థం ఏంటి? సిద్ధమైనట్టు. వేసి కూర్చోమేంటి? హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, సిద్ధ మనసు అంటే ఏంటి? రెడీనెస్, సిద్ధపాటు, ప్రిపేర్డ్నెస్. ఏ మనసు ఉండాలి మీకు? చెప్పాలి, ఏ మనసు ఉండాలి? సిద్ధ మనసు ఉండాలి. తెల్లారి ఆపరేషన్ అనుకోండి, హాస్పిటల్ ఎప్పుడు జాయిన్ అవుతారు చెప్పండి? మా శాండీని ఎగ్జాంపుల్. నేను వెళ్ళేవాడికి మా బిడ్డ పొన్నాలు తింటున్నాడు, నాకు కూడా పెట్టాడు. 9:30 అయింది అప్పుడు టైం. యేసు బాబు వెళ్తే మాకు కూడా 2. చెప్పండి, పెళ్ళికి వెళ్ళాలంటే 6 రోజుల ముందు మిషన్ దగ్గరికి వెళ్ళి జాకెట్ కుట్టుకొచ్చుకొచ్చి చీర జాకెట్ అంతా మ్యాచింగ్ చూసుకుని నేను అడావుడికి వెళ్తుంటే మా అవునుగా చెప్పండి, అన్నిటికీ సిద్ధ మనసు ఉంది కానీ దేనికి ఉన్నట్లేదు మనకు చెప్పండి. ఇప్పుడు బాప్తీసం తీసుకోండి, రక్షణ పొందినోళ్ళు ఏ మనసు లేదు? ఏ మనసు లేదు చెప్పండి? మన మధ్య ఒక అతనికి మ్యాచ్ తీసుకొచ్చారు సంఘంలో ఒక పిల్లడికి. తీసుకొస్తే ఇవాళ రేపు అని సరే అని చెప్పని వాళ్ళ నాయనమ్మ నాతో చెప్పింది. అయ్యా ఇవాళ రేపు కాదయ్యా, అసలు పెద్దోడు పెళ్లి చేసుకోని అంటున్నాడు అన్నాను. ఏమంటున్నాడు పిల్లోడు? పెళ్లి చేసుకోని అన్నాడు అంటున్నాడు. ఈయన అడిగాను, విచిత్రమైన కారణం చెప్పాడు. రక్షణ సిద్ధపరిచాడు, విందు సిద్ధపరచబడింది. 22వ అధ్యాయం మత్తయి సువార్తలో విందు సిద్ధపరచబడింది. అప్పుడు ఏమైనా విందుకు అనేకులు ఏం చేశారు చెప్పండి? వాళ్ళు సిద్ధపడ్డారా? సిద్ధపడలా. ఏమి లేదు వాళ్ళకి, సిద్ధ మనసు లేదు. ఇంకెప్పుడు సిద్ధపడతారు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు సిద్ధపడతారు? ఈ రోజున మనం బల్లకేమవ్వాలి చెప్పండి? బల్లకేమవ్వాలి చెప్పండి? మనం సిద్ధపడాలి. ఇప్పుడు భోజనాల దగ్గరికి వెళ్ళారు, మీరు రంగానే ఉంటారు, భోజనాలు రెడీగా ఉన్నాయి అంటారు అనుకోండి. మీరేమంటారు? పెద్ద అమ్మాయి పెళ్ళికి వెళ్ళి భోజనాలు చేయమన్నారు అనుకోండి, మీరు సిద్ధపడలేదు, 2వ అమ్మాయి పెళ్ళి అప్పుడు తింటారంటారు మీరు. Until you prepared yourself to come to the dining table, ఈ ప్రభు సిద్ధపరిచిన విందుకి నువ్వు సిద్ధపడాలంటే కనుక ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇంకెప్పుడు సిద్ధపడతాం మనం? ఇదే మిక్కిలి నేడే రక్షణ దినం. ప్రభు రాకడ కోసం ఏం చేయాలి మనం? చెప్పాలి. ప్రభు రాకడికి ఏం చేయాలి చెప్పండి? సిద్ధపడాలి కదా. మొన్న జయరాజ్ గారు ఉన్నారు, మనకు బాగా తెలుసుగా జయరాజ్ గారు. ఆయన అక్కడ వేరే చర్చికి వెళ్తారు. నేను వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను. ఆయన మన చర్చికి వెళ్ళారు. చర్చికి వెళ్ళి ఆరాధన జరుగు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడు సిద్ధపడతారు? ఇంకెప్పుడు సిద్ధపడతారు చెప్పండి? ప్రియ బిడ్డలారా, దిస్ ఇస్ ద టైమ్ టు గెట్ రెడీ. మీకు మాట చెప్తాను, బైబిల్ ఏం చెప్తుందంటే చివరి ఒక మాట చెప్తాను చూడండి. 37వ కీర్తన 19వ వచనం. 37వ కీర్తన 19వ వచనం. 37వ కీర్తన 19వ వచనం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము. ప్రియ బిడ్డలారా, నీ సిద్ధపాటుని బట్టి దేవుడు అనేక మేలులు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీకు రక్షణ ఇవ్వాలని, రక్షణలో ఉన్న సంతోషం ఇవ్వాలని, ఆశీర్వాదం ఇవ్వాలని, దీర్ఘాయుష్యం ఇవ్వాలని, ఆరోగ్యం ఇవ్వాలని, నిన్ను బట్టి నీ బిడ్డలు దీవించాలని, నీ ప్రార్థనలకు జవాబు ఇవ్వాలని, అనేక మేలుల చేత నీ జీవితాన్ని తృప్తికరంగా, నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా దేవుడు చేయాలని ఎన్నో మేళ్లు సిద్ధపరిచాడు. రక్షణతో పాటు దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. మనం సిద్ధపడతావా? సిద్ధపాటు లేదని రిజెక్ట్ చేస్తావా? ఆర్ యు రెడీ టు రిసీవ్? ఆర్ యు దేర్ టు రిజెక్ట్? డిసైడ్ అవ్వండి. ప్రార్థన చేసుకుందాం.
ఒక 5 నిమిషాలు టైం ఇస్తానండి. బల్లను సమీపించే